దేవుడి పని జరుగుతున్నప్పుడు దేవుడు కొంతమందిని నడిపిస్తూ ఉంటే కొంతమందిని దెయ్యం కూడా నడిపిస్తుంది. కాబట్టి నిన్ను నడిపిస్తుంది ఎవరు? ఇది ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. కొంతమంది పాస్టర్లు ఉంటారండి, వాళ్ళకి ఎవరైనా వస్తే సంతోషం అంతే. వచ్చారా తబ్బిబ్బైపోతూ ఉంటారు. అమ్మయ్య వచ్చేసాడు. వచ్చేసిన వాడిని బట్టి సంతోషపడడం కాదు, ఆ వచ్చిన వాడు ఎలా నడిపింపబడి వచ్చాడు నీ దగ్గరికి, నీతో ఉన్నాడు కదా, నీతో తిరుగుతున్నాడు కదా, నీ చుట్టూ ఉంటున్నాడు కదా అని చెప్పి ప్రతి వాడిని నమ్మేయడం కాదు. నీ దగ్గరికి వాడిని తీసుకొచ్చింది ఎవరు తీసుకొస్తే నీ దగ్గరకు వచ్చాడు, ఎవరి చేత నడిపింపబడుతున్నాడు. ఇలా పైన నాయకులు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకపోతే చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే కొంతమందిని దెయ్యం కూడా నడిపిస్తుంది. అందుకే కొన్నిసార్లు మనల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు, ప్రేరేపించి నడిపిస్తుంది ఎవరు, ఇది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి దైవ ప్రేరణకి దెయ్య ప్రేరణకి తేడా తెలీదు. మనం ఏమనుకుంటామంటే దేవాలయానికి తీసుకెళ్లేది దేవుడు, భయంకరమైన కష్టాలను తీసుకెళ్లేది ఎవరు? సాతాను అనుకుంటాం.